వన్ ప్లస్ ఈ కంపెనీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ కాలంలో వెరీ పాపులర్ కంపెనీ. ఎంత పాపులర్ అంటే వన్ ప్లస్, శాంసంగ్ ఇట్లాంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పచ్చు. అలాంటి వన్ ప్లస్ నుంచి అతి త్వరలో, ఎంత త్వరలో అంటే రేపు 10వ తారీఖు మన ఇండియాలో అఫీషియల్గా వీళ్ళు వన్ ప్లస్ నార్డ్ మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి హైప్ అయితే అంతా ఇంత జరగట్లేదు. అసలు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ నార్డ్ సిరీస్ ఏంటి, వీటి ప్రైస్ ట్యాగ్ ఏముండొచ్చు, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ కంపెనీని, ఈ సిరీస్ని ఎందుకు ఇంత హైప్ చేస్తుంది, అలాగే ఇది నిజంగా ప్రోడక్ట్ వాల్యూ ఫర్ మనీయా కాదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటిగా అసలు నార్డ్ సిరీస్ని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వన్ ప్లస్ యాజ్ ఆఫ్ నో ఓన్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్నే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రీవియస్లీ 2015లో వీళ్ళు వన్ ప్లస్ ఎక్స్ సిరీస్ అని తీసుకొచ్చారు, కానీ అంత పెద్ద సక్సెస్ అయితే కాలేదు. ఎందుకంటే అప్పట్లో మనకి వన్ ప్లస్ 2 సిరీస్, 3 సిరీసే బాగా పాపులర్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ వాటి ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చేవాళ్ళు కంపేర్ టు ద యాపిల్, శాంసంగ్. ఎందుకంటే యాపిల్లో మీకు వచ్చినప్పటికీ సుమారుగా 60,000, 70,000 రూపాయలు ఉంటే వన్ ప్లస్లో వచ్చినప్పటికీ మీకు కేవలం 20,000 రూపాయలు, 22,000 రూపాయల్లోనే మనకి లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ప్రైస్ ట్యాగ్. కాబట్టి ఎక్కువగా వీళ్ళు వన్ ప్లస్లో ఉన్నటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ని కొనడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. వన్ ప్లస్ ఎక్స్ సిరీస్ని అయితే ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఎక్స్ సిరీస్లో వీళ్ళు ప్రాపర్ హైప్ కూడా చేయలేదని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ అంటే డ్యూ టు కాజ్ ఆఫ్ కాస్టింగ్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ ప్రైస్ కూడా చాలా % హైక్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూడొచ్చు వన్ ప్లస్ 8 Pro సిరీస్ వచ్చేటప్పటికి 50,000 పైమాటే. అలాగే వన్ ప్లస్ 8 సిరీస్ని కనుక మీరు పర్చేజ్ చేయాలన్నట్లయితే కనుక సుమారుగా 45,000 రూపాయల దాకా మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ అయితే మనకి చాలా హైప్ అయింది. కాకపోతే మిడ్ రేంజ్ సెగ్మెంట్కి కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వీళ్ళు మన ముందుకి నార్డ్ సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఏదైతే మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఉండేటువంటి ఫీచర్స్ ఉంటాయో సేమ్ అవే ఫీచర్స్ని ఇందులో తీసుకొస్తూ, కాకపోతే దీంట్లో కొంత ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అవుతూ, అలాగే కొన్ని విషయాలలో వీళ్ళు కాంప్రమైజ్ అవుతూ దీన్ని వాళ్ళ రేంజ్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కూడా ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉన్నది చాలా హైప్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్మీ K20 Pro చూడొచ్చు, లేదా రియల్మీ X2 Pro చూడొచ్చు, లేదు అన్నట్లయితే కనుక శాంసంగ్కి సంబంధించినటువంటి ఏ సిరీస్ మొబైల్ ఫోన్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి సెగ్మెంటే. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలన్నా కానీ 20-25K దాకా కూడా వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. మినిమం 25,000 రూపాయల కంటే అబవ్ ఉన్న మొబైల్ ఫోన్స్లో చూస్తున్నారు. ఎందుకంటే డ్యూరబిలిటీ కోసం, అలాగే 2-3 ఇయర్స్ దాకా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాడుకోవాలన్న ఉద్దేశంతో. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వన్ ప్లస్ కంపెనీ ఈ నార్డ్ సిరీస్ని మన ముందు తీసుకొని రాబోతుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారన్నట్లయితే కనుక రెడ్మీలో వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ సిరీస్, అలాగే శాంసంగ్లో వచ్చేటప్పటికి శాంసంగ్ నోట్ సిరీస్, లేదా గెలాక్సీ M సిరీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి ఇందులో కూడా ఈ నార్డ్ సిరీస్ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నార్డ్ అనేది ఒక మొబైల్ ఫోన్ మోడల్ అయ్యేటువంటి అవకాశం అయితే కాదు, ఇది ఒక సిరీస్ అయ్యే అవకాశం ఉంది. మేబీ రేపు లాంచ్ అవ్వబోయేది మేబీ నార్డ్ 1 కూడా అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక వన్ ప్లస్ ఎక్స్ సిరీస్ చూసారా, దానికి అంత మార్కెట్ చేయలేదు. సో అంతగా ఎవరికి కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ మీకు కూడా చాలా మందికి వన్ ప్లస్ ఎక్స్ అనేటువంటి మొబైల్ ఫోన్ ఉందని కూడా తెలుసని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది అంత పెద్ద హైప్ అయితే క్రియేట్ చేయలేదు, మార్కెట్లో ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయలేదు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని, ఆ బ్యాక్ డ్రాప్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ని అంత హైప్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలన్నట్లయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నటువంటి హడావుడి అంతా ఇంత కాదు. ఒక మొబైల్ ఫోన్ లాంచ్ కంటే బిఫోరే అఫీషియల్గా కంపెనీ Amazon.in వెబ్సైట్ ద్వారా లీక్ చేస్తున్నారంటే దీని హైప్ని ఏ రేంజ్ క్రియేట్ చేస్తున్నారో అర్థమవుతుండొచ్చు. సో 100% వీళ్ళ సిరీస్ అంతా బాగుంటుంది, వీళ్ళ మొబైల్స్ అన్నీ కూడా బాగుంటాయి, అన్నీ కూడా వాల్యూ ఫర్ ప్రొడక్టే. కాకపోతే ఇంతకుముందు ఎక్స్ సిరీస్లో చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దీనిలో చేయకూడదు అని మెయిన్ రీజన్తోనే వీళ్ళు మనకి హైప్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్, ఇదైతే 100% కన్ఫర్మ్ అండ్ అఫీషియల్గా అమెజాన్ లిస్టింగ్ పేజ్లో కూడా మనకి ఇది కనపడటం అయితే జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు బేస్ వేరియంట్ 4GB నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 8GB దాకా తెచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మేబీ UFS 3.0తో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. UFS 3.0లో కూడా మేబీ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 128GB, అలాగే హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో మనకి 256GB వేరియంట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మెయిన్గా మనం డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా
ముఖ్యంగా ఇందులో కూడా మనకి AMOLED డిస్ప్లేనే యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే OnePlus 1, OnePlus 2 తప్ప వీళ్ళు ఆల్మోస్ట్ మిగతా మొబైల్ ఫోన్స్ వేటిల్లో కూడా ఎక్కడ మనకి IPS డిస్ప్లేస్ని అయితే యూస్ చేయలేదు కాబట్టి మేబీ ఇందులో కూడా మనకి AMOLED స్క్రీనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది, విచ్ కమ్స్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అలాగే ఫ్రంట్ డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో మనకి ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్. ఆల్మోస్ట్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా కూడా మనకి అర్థమైపోయింది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ షూటర్స్ కోసం అండ్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఉండేటువంటి 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక రేర్ వచ్చేటప్పటికే 48 తీసుకొస్తారా ప్రైమరీ కింద లేదా 64 తెస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ మెజారిటీ ఆఫ్ ద లీక్స్ అన్ని కూడా 48 ప్రైమరీ IMX 686 సెన్సార్నే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా డిపార్ట్మెంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు సెంటర్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ కాకుండా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ అఫీషియల్గా మనకి లీక్ అయిన పిక్చర్ ఇది. సో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎక్కువగా ఈ డిజైన్ అంతా కూడా మనం రియల్మీలో చూస్తున్నాం. కాకపోతే రియల్మీలో వచ్చేటప్పటికే సైడ్స్ కర్వ్డ్గా ఉంటాయి, ఇందులో వచ్చేటప్పటికే బాక్స్ టైప్ డిజైన్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు, అంతే తేడా. ఇక దీంట్లో కూడా రెస్ట్ ఆఫ్ ద కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మేబీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ న్యూస్ ప్రకారంగా 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి మ్యాక్రో షాట్స్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో బుకే ఎఫెక్ట్స్ కోసం మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంతో పాటుగా మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు OnePlusకి అసలు ఇంకా చెప్పాలంటే OnePlus పాపులర్ అయిందే దాని మీద, అదేనండి ఊక్ ఛార్జ్ టెక్నాలజీ. ఇప్పుడైతే ప్రస్తుతం మనకి డాష్ ఛార్జ్ అయింది. సో 30 వాట్స్ లేదా 33 వాట్స్కి సంబంధించినటువంటి డాష్ ఛార్జ్ టెక్నాలజీ కూడా మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక OnePlus సిగ్నేచర్ అయినటువంటి మెటల్ బాడీ అండ్ అట్ ద సేమ్ టైం OnePlus సిగ్నేచర్ అయినటువంటి సైలెంట్ టొగల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీటితో పాటు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీంట్లో IP వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చే అవకాశం లేదు, కానీ PTA స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని మాత్రం ఖచ్చితంగా మన ముందు తీసుకొస్తున్నారు. వీటిని పక్క పెట్టారంటే రేపు జూలై 10th కల్లా అఫీషియల్గా మనకి కంపెనీయే డైరెక్ట్గా వీటన్నిటిని రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పెక్స్ అన్ని కూడా 1 by 1 ఒక ప్రైస్ తప్ప, ఎందుకంటే ఈ ప్రైసింగ్ అనేది మనకు ఆ రోజు లాంచ్ ఈవెంట్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దో అన్ని స్పెక్స్ మనకి లీక్ అయినా కానీ ఖచ్చితంగా మనం లాంచ్ ఈవెంట్ అయితే చూస్తాం, ఎందుకంటే OnePlusకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వద్దాం. సో వీళ్ళు ఇంతకుముందు చేసినటువంటి ఒక సర్వే ప్రకారంగా ఈ కాన్ఫిగరేషన్లో ఎంత ప్రైస్ ట్యాగ్లో తేవచ్చు అని అంటే చాలా వరకు 24,999 అని ఓట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా వీళ్ళు ఇచ్చినటువంటి ఒక షార్ట్ డాక్యుమెంటరీలో మీరు చూసారంటైతే సుమారుగా $500 దాకా ఉండే అవకాశం ఉంది. $500 అన్నా కానీ మీకు అరౌండ్ 37-38 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మేబీ ఇది వచ్చేటప్పటికి నేను హై అండ్ వేరియంట్ అనుకుంటున్నాను. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికే 26-27 వేల రూపాయలు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 26-27 వేల రూపాయలు తీసుకొచ్చారంటే ఇది బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే 765 ఏదైతే ఉందో మనకి 5G ప్రాసెసర్ కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి OnePlus బ్రాండ్ నుంచి వస్తుంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు ప్రైస్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.